మద్యం కుంభకోణంలో కిరణ్ కుమార్ రెడ్డి అరెస్ట్. ఈ అంశం గురించి ఈ రోజు మాట్లాడడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే శ్రీలీల గారు. నమస్తే అమ్మా. ఈ మద్యం కుంభకోణంలో కిరణ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయన ఏంటంటే ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తుంటే లొంగిపోతే బెటర్ ఏమో అనుకుని వెళ్ళి నేను నాకు రిమాండ్ కావాలంటే సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. దీని తర్వాత ఇంకొక పక్క చూస్తే జగన్ నేను ఈ కేసులు ఎందుకు పెడుతున్నాడు, విరూపాక్ష మీద ఎందుకు పెడుతున్నాడు, ఆయన ఉగ్రవాద ఏదో ఇసుక లారీలు కదా అంటున్నారు. మొన్నేమో ఏదో 45 ఏళ్ల వ్యక్తి వయసు అయిపోయింది చనిపోయాడు దారిని పోయే దానయ్య అంటున్నారు. అలాగే ఇంకొక పక్క జగన్ శిష్యుడు అని చెప్పుకుంటూ చింతాడు రవి పరారీలో ఉన్న అతను వీడియో చేస్తూ నేను కూడా లొంగిపోతాను కానీ ఒక షరతు మా అనుచరులకు కూడా వదలండి అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది మేడం, మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ ఫస్ట్ మీరు అంటున్నట్లుగా కిరణ్ కుమార్ రెడ్డి ఇతని గురించి చెప్పుకోవాలంటే ఈ మద్యం కుంభకోణంలో A9గా ఉన్నాడు, అక్యూజ్డ్ నెంబర్ 9. ఇతను రాజు కసిరెడ్డికి అత్యంత సన్నిహితంగా ఈ డొల్ల కంపెనీల సృష్టికర్తలో ముఖ్యుడు. ఇతని తండ్రి ఒక కానిస్టేబుల్, తిరుపతి అక్కడ దగ్గరలో వీళ్ళ ఊరు. ఒక కానిస్టేబుల్ కొడుగ్గా ఈ అబ్బాయి ఖరగ్పూర్ IIT గోల్డ్ మెడలిస్ట్. ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ ఏంటి అంటే IIT గోల్డ్ మెడలిస్ట్ ను సైతం దొంగలుగా మార్చడం. ఎంత దారుణం అంటే ఆ పిల్లడి జీవితాన్ని వీళ్ళు సర్వనాశనం చేయటంలో ప్రధాన పాత్ర పోషించారు. చెప్పండి, ఒక IIT గోల్డ్ మెడలిస్ట్ తండ్రి కానిస్టేబుల్ అంటే ఆ ఫ్యామిలీకి ఎంత మంచి పేరు ఉంటది, ఆ పిల్లోడికి ఎంత మంచి లైఫ్ ఉంటది. ఇప్పుడు దుబాయ్ లో దొరికాడు అన్నట్టుగా దొరికేదేం లేదు. అతను శ్రీలంక మీదుగా వచ్చేస్తున్నాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ వాళ్ళు పట్టుకున్నారు. ఆల్రెడీ అతని మీద లుకౌట్ నోటీసులు జారీ చేస్తున్నారు. పాయింట్ ఏంటంటే ఇతనితో పాటుగా ఇంకా IITకి సంబంధించి చదువుకొని మంచి ఫ్యూచర్ ఉండవలసిన వాళ్ళు వీళ్ళ ఈ ఉచ్చులో పడి వాళ్ళ లైఫ్ ని స్పాయిల్ చేసుకున్నారు అనేది వాస్తవం. ఈ మద్యం కుంభకోణం ఏంటి, అసలు దీంట్లో ఈ డొల్ల కంపెనీలు ఏంటి, వీళ్ళంతా కలిసి ఈ డబ్బుల లావాదేవీలు ఏ విధంగా చేశారు మనం చూసాం. అతను నేను లొంగిపోతాను అని చెప్పేసి మహమ్మద్ సైఫ్ వచ్చేసాడు బయటికి. తను కూడా రాబోతున్నాడు, రేపు మాపో వచ్చేస్తాడు, తనని కూడా అరెస్ట్ చేస్తారు. తనలో లొంగిపోతానన్నాడు. అసలు ఏ వాస్తవాలు వీళ్ళు బయట పెడతారు. ఈ రోజున కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఎలాంటి విషయాలు దీంట్లో వెల్లడిస్తారు. ఇక్కడ అన్నిటికంటే భయంకరమైన అసలు భరించలేని విషయం ఏంటంటే పిల్లలు వీళ్ళ లైఫ్ మంచి ఫ్యూచర్ ఉండి తెలివితేటలుండి గోల్డ్ మెడలిస్టులుగా ఉండి వీళ్ళ ఉచ్చులో చిక్కుకుపోయారు అని తలుచుకుంటేనే చాలా బాధ వేస్తుంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఎంతమంది జీవితాలు ఈ విధంగా నాశనం చేశారు మీరు వాలంటీర్లు అని చెప్పేసి డిగ్రీలు చదివి ఇంజనీర్లు చేసి పిల్లలు చక్కగా వాళ్ళకి ఏదైనా నారా చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టారు. ఆ విధంగా మీరు కూడా ఏదో వాళ్ళ ఉపాధికి వాళ్ళు ఏదైనా మంచి ఆలోచనతో ఉంటే వాళ్ళకి ఏదైనా స్కిల్ ఉంటే దాన్ని డెవలప్ చేసుకునే ఇది వీళ్ళకి కల్పించాలి. మనం అది మానేసి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేస్తాడు ఈయన 2019-24 మధ్య ఇదిగో ఇలాంటి కార్యక్రమాలు చేశాడు. డబ్బులు డెన్నులు పెట్టి ఆ డెన్నుల్లో అట్టపెట్టెల్లో డబ్బులు పెట్టి వాటికి కాపలా పెట్టాడు వీళ్ళని. లేదా డొల్ల కంపెనీలు, అక్కడ లేని కంపెనీకి ఒక పేరు పెట్టి దాని మీద బ్యాంకు లావాదేవీలు జరిపి వీళ్ళంతా కూడా ఏ విధంగా ఒక నీచమైన పని చేయించారు వీళ్ళ చేత అంటే అస్సలు తలుచుకుంటే చాలా బాధాకరమైన విషయం. తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తా ఉండి పిల్లల గురించి, వీళ్ళు మంచిగా చదువుకోవాలి, వీళ్ళ ఫ్యూచర్ బ్రైట్ గా ఉండాలి, ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని ఎవరైనా తల్లిదండ్రులు ఉంటారు. ఈ రోజున ఈ కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా ఉన్న చాలా మంది పిల్లలు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, ఏం ఆలోచించాలి? వాళ్ళు గోల్డ్ మెడల్ తెచ్చుకుంది జగన్మోహన్ రెడ్డి మందు వ్యాపారం చేయటానికా? జగన్ పిచ్చి మందు తెచ్చి అందరికి పిచ్చి పట్టించాడు. ఈ విధంగా ఈ మద్యం కుంభకోణంలో ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఈ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్ డైరెక్టర్ ఎవరైతే బాలాజీ గోవిందప్ప, ఇట్లా చెప్పుకుంటూ వెళితే దాదాపుగా దీంట్లో 40-50 పేర్లు ఉన్నాయి. వాళ్ళంతా కూడా ఏం చేశారు, దీంట్లో ఏ విధంగా విధులు నిధులు దుర్వినియోగం చేశారు, ప్రజల జీవితాలతో ఆటలాడారు, ఈ కల్తీ మద్యాన్ని ఏ విధంగా తయారు చేశారు. ఈ కుంభకోణం అనేది కేవలం ఈ రోజున మనం కొన్ని లెక్కలే, 3,000 కోట్లు 2,000 కోట్లు అంటే కొంతే. అసలు మొత్తం పూర్తి స్థాయిలో దీనికి అసలు కర్మ కర్త క్రియ ఎవరు, వాళ్ళు దాంట్లో ఏ విధంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎన్ని వేల కోట్ల రూపాయల లావాదేవీలు నడిపించారు, ఎవరి వాటా ఎంత, అసలు ఎంత పెద్ద ఇదొక సినిమా ఇద్దంటే తీస్తే ఒక హిస్టారికల్ అన్నమాట. ఇది చెప్పుకోవాలంటే చరిత్రలో నిలిచిపోయే విధంగా, అందరం గుర్తు పెట్టుకునే విధంగా, అంటే ప్రపంచ స్థాయిలో కూడా అందరూ నివ్వెరపోయే విధంగా జీవితాలు సర్వనాశనం అయిపోవటమే కాకుండా ఈ రోజున చాలా మంది అవయవాలు చెడిపోయి ఆ మద్యం తాగటం వల్ల వాళ్ళంతా మంచానికే పరిమితమై ఉండిపోయిన పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఆయనకి లీగల్ అడ్వైజర్ గా ఉన్న రాజు కసిరెడ్డి అనే వ్యక్తి దీంట్లో A1 గా ఉన్నాడు. అతను ఇక్కడ హైదరాబాద్ లో హాస్పిటల్స్ పెట్టడమే కాదు, సినిమాలు తీయటమే కాదు, ఇంకా ఈ భూములు కొనుగోలు చేయటమే కాదు, చెప్పుకుంటూ వెళితే వీళ్ళ జీవిత చరిత్ర, వీళ్ళు చేసిన ఈ తప్పులన్నీ కూడా అన్ని కాదు. మరి ఎలా వీళ్ళని క్షమించాలి, ఎలా
మాకు సంబంధం లేదంటారు. ఎలాగ ఈ రోజున అనారోగ్య సమస్యలు మాకు అడ్డం పెట్టుకుని అయ్యో మాకు ముందుగానే బెయిల్ ఇవ్వండి, మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం, మమ్మల్ని పంపించేసేయండి అని ఎలా ఆలోచించాలి? ఇప్పుడు తమ్మినేని సీతారాం కొడుకు లొంగిపోయాడండి. లొంగిపోయి మెజిస్ట్రేట్ ముందుకు రాగానే గౌరవ జడ్జి గారి ముందు అయ్యయ్యో నేను చాలా హెల్త్ ఇబ్బందులతో నేను చాలా బాధపడుతున్నాను, ప్లీజ్ మై లార్డ్ నాకు ఇచ్చేసేయండి బెయిల్ అని చెప్పి వేడుకున్నాడు. ఇచ్చేశారు. ఇంకా బయలు ఇచ్చేశారు. అబ్బాయికి అతని ఆరోగ్య పరిస్థితులు ఏయో బాగాలేవంట, చాలా అడుగుతున్నాడు కాబట్టి అతన్ని బెయిల్ మీద బయటకు విడుదల చేసి ఇదిగో పలానా టైంలో నువ్వు వచ్చి ఇక్కడ నువ్వు వచ్చి పోలీసుల ముందు విషయాలు చెప్పాల్సినప్పుడు చెప్పాలి, మీరు వచ్చి పోలీస్ స్టేషన్లో హాజరవ్వాలని చెప్పేసి కొన్ని పెట్టి వాళ్ళకి పంపించేశారు. ఇలా తప్పులు చేస్తూ తప్పించుకుంటూ మీరు ఈ అనారోగ్య సమస్యల పేరుతోటి ఏదో ఉన్నట్లుగా మీరు క్రియేట్ చేస్తారు. గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అంతే, ఎన్నో సార్లు బెయిల్కి అప్లై చేసి కోర్టు తిరస్కరించడం, ఇతను పెట్టడం, కోర్టు తిరస్కరించడం, మళ్ళీ అప్లై చేయటం. వెను నొప్పి అన్నాడు, కన్ను నొప్పి అన్నాడు, పన్ను నొప్పి అన్నాడు, ఎన్నో రకాలుగా నేను అక్కడ ట్రీట్మెంట్కి వెళ్తాను, ఇక్కడ ట్రీట్మెంట్కి వెళ్తాను, నన్ను పంపించండి అన్నాడు. రాజకేశ్వర రెడ్డి కూడా అంతే, అబ్బో నాకు సొంత భోజనం నేనే వండుకొని తినాలి, నాకు గ్యాస్ పోయేమని అని కూడా అడిగాడు రాజకేశ్వర రెడ్డి. అయితే మహా అసలు ఇంకా వింత అనమాట. వీళ్ళ గొంతెమ్మ కోరికలు, వీళ్ళు చేసే పనులేమో ఇలాంటి ఎదుటి వాళ్ళ గొంతులు కోసే పనులు. ఒక రాష్ట్రంలో మీరంతా కూడా కీలక పాత్రధారులుగా ఆ రోజున ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మిథున్ రెడ్డి ఎంపీ, ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళంతా ఎమ్మెల్యేలు, కృష్ణ మోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి వీళ్ళంతా సీఎంఓలుగా చేశారు. ఒకవైపు రాజకేశ్వర రెడ్డి చూస్తే ఆ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు లీగల్ అడ్వైజర్ గా చేశాడు. అజయ్ కల్లం అని ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఆయన ప్రిన్సిపల్ అడ్వైజర్ గా ఉన్నాడు. అతను కూడా రేపు దీంట్లో విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఈ మద్యం కుంభకోణంలో. ఎందుకంటే ఆయనే ఆ ఢిల్లీ నుంచి వీళ్ళ నియామకాలు చేసింది కూడా ఆ పోస్టుల్లో. ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళ గురించి ఈ రోజున విజయసాయి రెడ్డి అప్రూవర్ గా మారి బయటుంటూ పోలీసులు పిలిచినప్పుడల్లా వచ్చేసి ఏం చెప్తున్నాడు, ఎవరెవరి పేర్లు బయటికి వెల్లడిస్తున్నాడు, ఇంకా ఎవరి పేర్లు మనం వినబోతున్నాము. ఇప్పుడు కావాలనే కూటమి ప్రభుత్వం చేస్తుందని జగన్ గారు వ్యాఖ్యల మీద వ్యాఖ్యలు చేస్తున్నారు. మద్యం కుంభకోణమే కాదు, అవి విరూపాక్షదే కాదు. అతనైతే నాకు ఆశ్చర్యం ఏంటంటే ఆ చింతాడు రవి, ఆయన నేను శిష్యుడిని అంటే ఇది చెప్తూ నేను ఇలా అయితేనే నేను లొంగిపోతాను, నేను తప్పు చేశానని చెప్తూ నేను జగన్ శిష్యుడిని పబ్లిక్ గా చెప్పుకోవడం అంటే దాన్ని ఏమనుకోవాలి మనం? ఇప్పుడు అలా కాదండి, రోజున కూటమి ప్రభుత్వం మీ మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెడుతుంది అనుకుందాం, కానీ కోర్టు ఉంది, లాయర్లు ఉన్నారు. దాంట్లో ఈ రోజున తమ్మినేని సీతారాం వాళ్ళ కేసు ఏంటి, ఎవరు పెట్టారు? ఒకవైపు ఆ సీదిరప్పలరాజు కేసు ఏంటి, ఎవరు పెట్టారు? జోగి రమేష్ వాళ్ళ కేసు ఏంటి, ఎవరు పెట్టారు? ఇప్పుడు మొన్న చూసాము ఈ విరూపాక్షి ఏం చేశాడు, ఒక మహిళ నైటీ జింపాడు, దళిత మహిళ భుజం మీద చెయ్యేసి ఏ విధంగా ఆయన ప్రవర్తించిన తీరు, బూతులు తిట్టిన తీరు చూస్తే ఈ రోజు ఎమ్మెల్యేగా గెలిచాడు ఆయన. నిన్న ఆయన ఉగ్రవాదాన్ని స్టేట్మెంట్ ఇస్తున్నారు జగన్ గారు. అదే మరి వీళ్ళ ఎంపీ మిథున్ రెడ్డి అంటాడు మేము ఆత్మాహుతి దళంలా పనిచేస్తాం మా జగన్ అన్న కోసం అని. ఎవరి మీద కక్షపూరితంగా ఎందుకు చేస్తారు? మీ గొయ్యి మీరే దవ్వుకుంటున్నారు, మీరే మీ పార్టీకి సమాధి కట్టుకుంటున్నారు. చేసే ఈ చేష్టలు కానివ్వండి, ఈ మాట్లాడే మాటలు కానివ్వండి, మీరు చేస్తున్న ఈ వికృత చేష్టలు, ప్రజాస్వామ్యంలో ఉంటూ ప్రజా ప్రతినిధులుగా ఉంటూ ప్రజల మీద మీరు చేస్తున్న దాష్టికమే ఈ రోజున మిమ్మల్ని మీ పతనానికి కారణం అవుతుంది. అది మర్చిపోయి ఎంతసేపటికి కూటమి ప్రభుత్వం మా మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెడుతుంది అంటే ఈ రోజున మరి మీరు లాయర్లను పెట్టుకుని బయటకు రావచ్చు కదా, ఎందుకు కేసులు కొట్టేయట్లేదు, బెయిల్ మాత్రమే ఎందుకు వస్తున్నాయి? ఎవరు తప్పు చేసినా కేసులు పెడుతున్నారు కదా, అంతే. నాగరాజు గారి మీద కూడా కేసు పెట్టారు. ఇప్పుడు ఎవరైనా సరే న్యాయానికి ధర్మానికి ఒక్కటే, చట్టానికి ఎవరు చుట్టం కాదు. తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించక తప్పదు. ఇది మర్చిపోయి ప్రవర్తించినప్పుడే మీరు ఇదిగో ఈ విధంగా మేమందరం చుట్టాలం, మేము చుట్టం చూపుగా వచ్చేళ్తాము రాష్ట్రానికైనా జైలుకైనా అని ప్రవర్తిస్తే మాత్రం ఇలాంటివే తప్పులు చేయటం, దొరికిపోవటం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి అలవాటుగా మారింది. థ్యాంక్ యూ. నమస్తే.